హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారో అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. తను మా అక్క, తర్వాత నేను, మా అక్కల బాబు వాళ్ళ పాప, అమ్మ. తను మా అక్కకి వంట చేస్తుండగా వీడియో తీస్తాను అంటే సరే అనుకుని అన్నది. అక్క ఏంటి వండుతున్నావు? చికెన్ బిర్యానీ. నేను, అమ్మ, అక్క, మేము ముగ్గురం చాలా ఎంజాయ్ చేసాము. మా పాప, మా అక్కల బాబు. మా అక్కకు ఇంట్రెస్ట్ వీడియోలు అంటే చూడండి ఎంత మంచిగా హ్యాపీగా ఉన్నాం. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటాం, ఎందుకంటే మేమిద్దరం ఒక్క దగ్గరే ఉంటాం కాబట్టి. మా బావ, మా పెద్ద పాప, చిన్న పాప ఇద్దరు ఉన్నాం. మా అమ్మ చూడండి హాయ్ చెప్తుంది ఇప్పుడు అందరికీ. ఇష్టమే నీకు? నా కొడుకు అంటే ఇష్టం. మరి నీ ఆడపిల్లలు అంటే? నా ఆడపిల్ల కొడుకు ప్రాణం. ఆడపిల్లలు కొడుకు ప్రాణం, ఆడపిల్ల మనసు. ఓకే. చికెన్కి మసాలా చేస్తుంది అక్క. ఇంకా ఇక్కడికి సోఫాలోకి వచ్చేసరికి బావ, ఇంకా మా బాబు, తర్వాత వాళ్ళ చిన్న పాప. స్లో మోషన్లో తీస్తున్నాం. మా మమ్మీకి ఏంటో కూడా తనకు తెలీదు. ఖాళీ కూర్చో ఇలా తీస్తాము వీడియో అంటే అలా కూర్చుంది జస్ట్ అంతే. అలా మేము తీసాము. మా అమ్మ అంటే మాకు చాలా ఇష్టం, ఎందుకంటే చాలా ముద్దుగా చూస్తుంది మాకైతే. మా అక్క నెక్స్ట్ స్లో మోషన్లో ఇలా రా అని చూపించింది వాళ్ళ పాప. సో చూడండి ఎంత నీట్గా ఎంత స్లోగా వస్తుంది. అసలు మాకు తెలీదు ఇవన్నీ మా పిల్లలే ఇలా అలా అనుకొని అన్నీ చూపించేటివన్నీ మా పిల్లలే చూపిస్తారు. యాక్చువల్లీ ఇది చూపించింది కూడా మా అక్కల పెద్ద పాపని. పిన్ని ఇలా రా పిన్ని బాగుంటుంది అన్నది. తర్వాత అమ్మమ్మ నువ్వు కూడా వండు బాగుంటుంది అనుకొని కూడా తనే చెప్పింది. సో అమ్మ, నేను, అక్క ముగ్గురం కలిసి స్లో మోషన్లో శారీస్ కట్టుకొని ఒక్కొక్కలా వచ్చాము. సో చూడండి చాలా క్లారిటీగా నీట్గా తీసింది మా పాప. తనంటే నాకు చాలా ఇష్టము. మా అక్కల పెద్ద పాప, తన పేరు వచ్చి సారిక. చూడండి తన చిన్న పాప, నేను. తర్వాత ఈరోజు చికెన్ బిర్యానీ. అక్క ఫుల్ అసలు ఎప్పుడు ఏ పండగ వచ్చినా లైక్ సంక్రాంతి, ఉగాది, దసరా అన్నిటికీ మాకు పిలుపు చేస్తారు. మేమే ఇంకా ఎక్కువ అవాయిడ్ చేస్తుంటాము, ఎందుకంటే ఇంకా మాకు ఇంట్లో పిల్లలతోటి హస్బెండ్ తోటి అన్నీ చేసుకుంటాం అని చెప్తాం. కాకపోతే వెళ్ళినప్పుడు మాత్రం ఫుల్ హ్యాపీ. మార్నింగే మా తమ్ముడు యాక్చువల్లీ కాల్ చేశారు. తనతో మాట్లాడుకొని 1 అవర్ తనతో మాట్లాడాము. అది ఇది అది కావాలి ఇది కావాలి అనుకొని అంటే సరేలే అది ఇది అనుకొని అన్నారు. వాళ్ళే మాకు అడుగుతారు మీరు ఏమేమి తింటారు ఏంటి అనుకొని. యాక్చువల్లీ ఈరోజు థర్స్డే. నేను, అక్క, అమ్మ ముగ్గురం కలిసి నాన్ వెజ్ తినము. మాకంటూ మళ్ళీ సపరేట్గా నా పన్నీర్ కర్రీ వండాను. నేనే ప్రిపేర్ చేశాను పన్నీర్ కర్రీ. బిర్యానీ అంటే ఎక్కువ ప్రాసెస్ కాబట్టి ఎప్పుడు ప్రతి ఇయర్ అక్కే చేస్తుంది బిర్యానీ. అక్క చేస్తేనే చాలా బాగా కుదురుతుంది అసలు. తనే మా ఇంట్లో బిర్యానీ స్పెషలిస్ట్ అనుకోండి. తను చేస్తే మేమేమో మంచిగా తింటాము. యాక్చువల్లీ ఈరోజు అయితే తినడానికి కూడా వీలు అవ్వలేదు, నేను అదే మిస్ అయ్యాను. ఇక పన్నీర్ కర్రీ ఏమో నాకు, అక్కకి, ఇంకా మా అమ్మకి ముగ్గురం కలిసి పన్నీర్ కర్రీ తిన్నాము. పిల్లలకి ఇంకా మా హస్బెండ్కి, మా బావకి, మా డాడీ, పిల్లలందరూ కలిసి చికెన్ బిర్యానీ తిన్నారు ఎక్కువ శాతం. మా అక్క అయితే చాలా ఇంట్రెస్ట్ అసలు, మంచి చేస్తుంది, ప్రిపేర్ చేస్తుంది. ఇంకా మేమేమనుకున్నామంటే యాక్చువల్లీ ఈరోజు ఈవినింగ్ సినిమాకి కూడా వెళ్దామా అనుకున్నాము. కాకపోతే మా తమ్ముడికి తొందరలోనే పెళ్ళి, తన కోసం అని ఈరోజు ఫస్ట్ డే కదా ఉగాది స్పెషల్ అనుకొని ఇక పంతుల దగ్గరికి వెళ్ళి తనకి ఎప్పుడు ఇలాగా మ్యాచ్కి ఇంకా ముహూర్తాలు తీద్దామని పంతులకి ఈవినింగ్ 6 o'clockకి వెళ్దాం అనుకున్నాము. అందువల్ల ఈరోజు ఏ మూవీకి వెళ్ళలేకపోయాము. సో చికెన్ బిర్యానీ అంతా చూడండి ఎంత మంచిగా నీట్గా ప్రిపేర్ చేస్తుంది. అసలు నేను వీడియో తీస్తున్నానని కూడా తనకు తెలియదు. నేను ఒక పక్కకుండి వీడియో తీశాను. అసలు తను ఎంత నీట్గా చేస్తుంది. నిజం చెప్పాలంటే మా అక్క అంటే నాకు చాలా ఇష్టం. మా అక్క, మా తమ్ముడు, అమ్మ, నాన్న వీళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నాకు కూడా వాళ్ళంతా ఎక్కువ అంటే ప్రేమగా చాలా చూస్తారు అసలు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎలా మా అక్క చూసి నవ్వుతుంది అసలు. మా బావేమో అంటుండు ఇది కూడా యూట్యూబ్లో పెట్టే, ఇంక బిర్యానీ మీకు వచ్చు చేస్తుంది పార్సల్ కూడా అనుకొని. మా బావ మా అక్క అయితే చాలా సరదాగా ఉంటారు. ఇక మా బావ వాళ్ళ బాబు
ఇక మా డాడీ అంటావా పడుకుని పోయారు. సో ఇది మా ఇల్లు. ఎప్పుడు మేము రావాలి 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 అనుకుని ఎక్కువ వాళ్ళకు ఉంటుంది అమ్మ, నాన్న, తమ్ముడు. ఇక తమ్ముడు అంటావా ఏదో ఒకటి మీరు ఎప్పుడు రారు అనుకుని అంటారు. కాకపోతే ఫెస్టివల్స్ అయితే 100% వెళ్తాం వాళ్ళు మేము. ఇంకా నార్మల్గా అంటే తను వచ్చి వెళ్తూ ఉంటుంది చూసి అమ్మ నాన్నకి. ఇంకా నేను కూడా నాకు టైం దొరికినప్పుడల్లా నేను వెళ్తూ ఉంటాను. అంటే ప్రత్యేకంగా అంటే టైం తీసుకొని వెళ్ళేదంటే ఎక్కువ ఫెస్టివల్స్కి వెళ్తాము. ఇంకా మా తమ్ముడు అంటే ఆస్ట్రేలియాలో ఉంటాడు. తను ఇయర్లీ ఒకసారి వచ్చినప్పుడు మాత్రం తను ఉండేటప్పుడు ఇలా ఎంజాయ్ చేస్తాం. తర్వాత ఫెస్టివల్స్కి మా అక్కకి అసలు చాలా ఓపిక, అంతా మంచి ప్రిపేర్ చేయడానికి. చాలా చాలా టైం టేకింగ్ అసలు బిర్యానీ అంటేనే ప్రాసెస్. కాకపోతే నేను ఇంట్లో ప్రిపేర్ చేస్తాను మాకంటూ కొంచెం క్వాంటిటీ కదా, అది ఏమనిపించదు. ఇది ఏంటంటే 2 ఫ్యామిలీస్కి 3 ఫ్యామిలీస్ వరకు అక్క చేస్తుంది. 1 kg 1.5 kg 2 kgs అలా ఒక్కొక్కసారి. సో ఎక్కువ అయితే అక్కడనే ప్రిపేర్ చేస్తుంది. ఇంకా ఈరోజు అంటే ఉగాది ఫుల్ హ్యాపీగా అయ్యింది. పొద్దున్ననే ఇంటికాడ అన్ని పనులు చేసుకొని దేవుడి దీపం పెట్టి ఇంకా ఉగాది పచ్చడి చేసి అన్నీ చేసి ఇగో అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. బిర్యానీ చూడండి మొత్తం ప్రిపేర్ చేసి ఎంత నీట్గా మంచి పెట్టింది తను. నేను వీడియో తీస్తున్నాను. ఇగో వడలు ఇవి మా అమ్మ ప్రిపేర్ చేసింది, ఇవి మాత్రం ఇవి కంపల్సరీ. తర్వాత ఇది చికెన్ బిర్యానీ కంప్లీట్ అయిపోయింది. చూడండి ఎంత మంచిగా వచ్చింది. ఇంకొకటి ఇది మటన్ కర్రీ, ఇది మమ్మీ ప్రిపేర్ చేసింది. ఇది పన్నీర్ కర్రీ, ఇది నేను ప్రిపేర్ చేశాను. వైట్ రైస్, ఇంకా పెరుగు చట్నీ. మా పిల్లలు చూడండి అంతా తినేసిన తర్వాత అందరూ ఫోన్లు అంతా ఫుల్ బిజీ. అసలు ఫోన్ ఉంటే చాలు. తర్వాత థమ్స్ అప్, తర్వాత ఐస్ క్రీమ్. దట్స్ ఫర్ టుడే గైడ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి,